ఈ ప్రోగ్రామ్ పెట్టాము. మీరు చొరవ తీసుకొని చేశారు చెప్పకూడదే. అంటే ఒకరిని అడిగేది ముందు ఏంటంటే అలా మనమే చేసుకోవాలని పిల్లలు కూడా వస్తారు, సాయం చేస్తారు. ఎప్పుడన్నా రూములు చేసాడు, ఫ్యాన్లు చేసాడు, ఏం చేశాడు. గ్రైండర్ బాగాలేదని చెప్పావు, లేనప్పుడు ఎవరు చెప్పాలి? చేయలేదనుకో చెప్పాలి. గ్రైండర్ ఇస్తానని చెప్పాడు, మీరు అడగలేదు. మీరు చెప్పాము చదివి పెరిగింది, ఆ చదివి పెరిగింది కరెక్ట్ గోల్డ్. ఏమమ్మా మోదీ అమ్మా ఒకరి చికెన్ ఒకరి కరెక్ట్ కాదు. కంబైన్ కంబైన్డ్ బుకింగ్ చేసేసేమన్నా, ఎందుకంటే క్వాంటిటీ మీకు సాధారణ లెక్క చేశారు అందరూ. ఇటువైపు చేయాలి పెద్దలు. ఏ క్లాస్ అమ్మా? జూనియర్ ఇంటర్. కామన్ మెస్ మా పిల్లలు గార్లపేట నరసాపురంలో దగ్గర చివరు కదా ఊరు. వేరే వేరే ఊళ్ళు తెచ్చుకొని ఉన్నారు. ఇక్కడ హాస్టల్ బాగుంటుంది, బస్సు మార్కపురం కూడా ఉంటుంది. పప్పు పొంగల్, పప్పు పొంగల పప్పు అన్నమా? ఇద్దరికి ఒకటే మీనా? లేదా చేసి చెప్పండి. సరదాగా లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పుడు అపాయింట్ చేయలేదా? డెప్యుటేషన్ రీసెంట్ గా 2 months నుంచి వచ్చారా? పేరు ఇస్తున్నారు డెప్యుటేషన్. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు, మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేనిదే ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని, అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం. శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్గు నరసింహారెడ్డి గారు, కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది.
తీసుకొని చేశారు చెప్పకూడదే. అంటే ఒకరన్నా అడిగేది ముందు ఏంటంటే అలా మనమే చేసుకోవాలని అమ్మా పిల్లలు కూడా వస్తారు సాయం చేస్తారు ఎప్పుడన్నా మేము ముగ్గురు ఉన్నాం కదా, మేమే అన్ని పనులు మా పనులు చేసుకుంటుంది. రూములు చేసాడు, ఫ్యాన్లు చేసాడు, ఏం చేశాడు. మా గ్రైండర్ బాగాలేదని చెప్పావు, లేనప్పుడు ఎవరు చెప్పాలి? చేయలేదనుకో చెప్పాలి. రైట్ ఇస్తానని చెప్పాడు, మీరు అడగలేదు. మీరు చెప్పాము చదివి పెరిగింది ఆ చదివి పెరిగింది కరెక్ట్ కొడుకోండు. ఏమమ్మా మోదీ అమ్మా ఒక చికెన్ ఒక కరెక్ట్ కాదు. కంబైన్ ఇన్స్ట్రక్షన్ కంబైన్డ్ కుకింగ్ చేసేసేమన్నా ఎందుకంటే క్వాంటిటీ మీకు తెలుసు సాధారణ లెక్క చేశారు అందరూ. ఇటువైపు చేయాలి పెద్దవాళ్ళు. ఏ క్లాస్ అమ్మా? జూనియర్ ఇంటర్. కామన్ మెస్ మా పిల్లలు కార్లు పెట్ట నరసాపురంలే దగ్గర చివరు కదా ఊరు. వేరే వేరే ఊళ్ళు తెచ్చుకొని ఉన్నారు. అక్కడ హాస్టల్ బాగుంటుంది, బస్సు మార్కపురం కూడా ఉన్నారు. పప్పు పొంగల్, పప్పు పొంగల పప్పు అన్నమా ఇద్దరికి ఒకటే మీనా? లేదా చేసి చెప్పండి. సరదాగా లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పుడు అపాయింట్ చేయలేదా? డెప్యుటేషన్ రీసెంట్ గా 2 months నుంచి వచ్చారా? పేరు కలిస్తున్నారు డెప్యుటేషన్ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు, మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం. శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది.